జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. అదేమిటంటే దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో మనం నిన్నటి దినాన్ని చూసాం. అంత శక్తివంతమైన దేవుని మాట మన జీవితాలకు ఎంత ప్రయోజనకరమో, మన జీవితాల్లో దాని అవసరత ఎంత ఉందో కొన్ని మాటలని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 103వ వచనంలో, నీ మాటలు దానివల్ల కలిగే ప్రయోజనం ఇలా ఉంటుందని మాట్లాడుతూ, నీ మాటలు తేనె వలె రుచికరంగా ఉన్నాయి, అవి ఎముకలకు ఆరోగ్యకరము అంటున్నాడు. 19వ కీర్తన 10వ వచనంలో కూడా ఈ మాట అంటున్నాడు, నీ వాక్కులు జుంటి తేనె దారుల కంటే మధురముగా ఉన్నాయి, నీ వాక్కులు తేనె కంటే రుచికరము అంటున్నాడు. అలాగే 63వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు ఆయన వాక్యముల గురించి, నీ వాక్యమును నేను ఆస్వాదిస్తున్నప్పుడు అవి క్రొవ్విన మెదడు కంటే రుచికరంగా ఉన్నాయి అంటున్నాడు. ఆస్వాదించిన వారికి అలా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథకర్త దేవుని మాటలు విన్నప్పుడు ఆయన అనుభూతి కూడా ఇలాగే ఉన్నట్టుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన నా నోటికి ఆ మాటలను తినిపించగా అవి నాకు తేనె వలె మధురంగా ఉన్నాయి అంటాడు. యోహాను గారు కూడా అదే మాట మాట్లాడతాడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 9-10 వచనాల్లో. కాబట్టి ఇంత మధురమైన దేవుని మాటల్ని, మన ప్రాణాన్ని రక్షించగల సామర్థ్యం కలిగిన దేవుని వాక్యాన్ని యాకోబు గారి పత్రికలో అంటాడు, నీ వాక్యము మా ప్రాణాన్ని రక్షించ సామర్థ్యం కలిగింది అంటాడు. మా ఆత్మలను రక్షింప సామర్థ్యం కలిగింది. అంత సమర్థవంతమైన దేవుని వాక్యాన్ని, నిరంతరం నిలిచే దేవుని వాక్యాన్ని పేతురు గారు రాసిన పత్రికలు అంటాడు, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటాడు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అంటాడు. అంత అక్షయమైన దేవుని వాక్యాన్ని ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తున్నారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారుగా ఉన్నారు అంటాడు. వారనే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపట్లేదు. వాళ్ళ ప్రాణాన్ని రక్షించ సామర్థ్యం కలిగిన దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి లేదు. కానీ ఈ మాటలు విన్న మనమందరం కూడా దేవుని వాక్యాన్ని విని బ్రతుకుటకు, మనల్ని రక్షించుటకు సామర్థ్యం కలిగిన వాక్యాన్ని సంతోషంతో స్వీకరించాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.